అయితే మనలో ఉన్న అలజడి ఏ విధంగా తొలగించుకోవాలి. మన ఆలోచనలు ఎక్కడున్నాయని అనుకుంటున్నారమ్మా మీరు అందరూ? ఆలోచనలు ఎక్కడున్నాయి చెప్పమ్మా. ఎక్కడున్నాయి ఆలోచన చెప్పండి. సరిగ్గా ఆలోచించండి అమ్మ. తెలియని వరకు ఆలోచించండి. బాగా ఆలోచించాలి. ఆలోచన ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయమ్మా? ఇదో పేరు చెప్పండి. ఎందుకంటే మీరే అది ఎక్కడున్నాయో చెప్పాలి. చెప్పారా? చెప్పండి. ఆలోచించండి. ఎక్కడ ఆలోచించండి కదా. ఇది ఆలోచన నేను చెప్పలే కదా. ఇది బిల్డింగ్ అయిన తర్వాత పక్కన ఖాళీ ఉంది. అది కూడా బిల్డింగ్ అయ్యింది. ఆ పక్కన ఇంకోటి చేసింది. 400 చేసిన తర్వాత 500 కూర్చున్నాక మీరు ఉండదు. టైం అయిపోతుంది. 400 చేసిన 500 చేసిన పైన కూర్చున్నాము. తక్కువ కష్టపడుతుంది పాపం. 500 చేసిన మీరు ఉండదు. అర్థమేనా? అయితే ఆలోచనలు అంటే భగవంతుడు సృష్టి చేద్దాం ఒక ఆలోచన చేశాడు. ఎవరు? నారాయణుడు. అప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందమ్మా? కావకు ఎక్కడ నుంచి వచ్చింది? అమ్మ ఎక్కడ నుంచి వచ్చిందమ్మా? ఒడ్డు నుంచి వచ్చిందే. అంటే విత్తనం ఎక్కడ ఉందో అక్కడే మొక్కలు వచ్చింది కదా. అంతేనా? విత్తనం ఎక్కడ ఉందో మొక్క ఎక్కడ ఉంటుందా కదా. ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందా మొక్క. ఎక్కడైతే విత్తనం ఉందో అక్కడే మొక్క వచ్చిందా. అదే కావు. అంటే నారాయణ అలా పడుకొని సృష్టి చేద్దామని కలిసి ఆలోచన చేసేసరికి అక్కడ విత్తనం ఉంది కాబట్టి ఆ నారాయణ ఒక కమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత దాని గ్రామం వచ్చాయి. ఈ సృష్టి అంతా చేసేది. ఇదంతా నాకు మొత్తం అంతా ఏర్పడుతుంది. అంటే ఆలోచన ఎక్కడ పెట్టాడు? ఎప్పుడైనా పక్కన గొడవలేదు మీకు అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. అవుతానండి. గొడవలేదు మీకు బాగా ఫ్రెండ్ కోరికలతో గొడవలేదు అనుకోండి. అప్పుడు ఏం చెప్తారమ్మా? నాలుగు పరికరం తెచ్చుకొని నాతో నాకు ఎలా నటించమని అంటున్నాము అంటామమ్మా. మీ పరికరం తెచ్చుకొని నాతో ఎలా ఉన్నవాళ్ళని అంటావాలి. అంటే పరికరం తెచ్చే ఆలోచన అడగలేదు. ఆలోచన పరికరం ఉంటాయి. అది చిత్తం అంటాం. ఇది చిత్తం. ఇది అహం. ఇది మనస్సు. ఇది బుద్ధి. బుద్ధి అనే విలక్షణతో మనకు వచ్చే ప్రారంభకాలన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో పెట్టుకోవాలి. భగవంతుడు చక్కని ఏర్పాటు చేసేది. మనం ఏం చేస్తామంటే మన సౌకర్యం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఈ 4 అంతఃకరణాలు అంటారు. మనకు కనిపించినవి లోపలే ఈ అంతఃకరణాలే మనం నడిపిస్తూ ఉంటాం. అదేవిధంగా విషయం అది. కాబట్టి ఓంకారం అనేది నాలుగు గాలిని బయటకు వదిలి చెప్పాలి. ఓంకారం ఓం అనేది ఆకారంతో మొదలై ఓంకారంతో కనపడి మాకారంతో క్లోజవుతాము. అది ఓం అనే శబ్దాన్ని బయటికి ఇస్తుంది. కాబట్టి ఆ ఓంకారాన్ని మనం గాలి బయటకు వచ్చి చెప్తాం. బయట ముందు ఆడవాళ్ళు చెప్పు ఎడం చేతుల్లో పెట్టండి. అలా తిప్పిస్తాం. అలా పైకెట్టాము. పైకెట్టా తిప్పేలా పైకి ఎడం చేతుల్లో అంటున్నాము. అలా కాదమ్మా. మీరు ఎడం చూడండి. రెండు పట్టులను పట్టుకోవాలి. దాని లోపల ఏంటంటే దీన్ని బయట ముద్ర అంటారమ్మా. ఆ ముద్ర ఏం చేస్తుందంటే అంటే తిప్పుడు కన్నాలు అనేది కూడా అంటే ఏంటంటే కన్నాలు రెండు బాధిస్తుండే కన్నాలు రెండు బాధిస్తుండే అంటే ఉండదు. ఆ కన్నాలని మోస్తుందన్నమాట. మనలో ఉన్న కన్నాలని మూసి ఆ భగవంతుడి యొక్క దివ్యశక్తి మనలో ప్రవేశించినప్పుడు బయటికి పోకుండా మనలోనే ఉండేలా చేస్తుంది. కాబట్టి దీన్ని బయటికి ముద్ర కాదు. ఈ ముద్ర చేసి ధ్యానం చేసుకోవాలని ఎక్కడికి. కాబట్టి 9 సార్లు ఓంకారం చెప్పినప్పుడు గాలి బయటకు ఉంటుంది చెప్పండి. 10వసారి గాలి గట్టిగా తీసుకోండి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఏం చెప్తున్నాము? ఇంట్లో ఉన్నాడా? పాల్లో ఉన్నాడని ఏం చెప్తారు? భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఏం చెప్తారు? 100 రూపాయలకి ఇక్కడ బాధ్యతమ్మా. 100 రూపాయలు సార్ కొంచెం చేస్తాము. ఓట్లు చూస్తున్నాము. దొరుకుతుందా? అలా ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మనం బతుకున్నామని ఎలా చెప్తామా? ఊపిరిలే ఇలా ఉన్నాం అనుకోండి.
ముందు ఊపిరి కొంచెం జాగ్రత్త మూసింది కదా ఉన్నాక కొంచెం జాగ్రత్త మూసింది అంటారు రెండే పాదాలు. కాబట్టి ఆ గాలి గట్టిగా పీల్చినప్పుడు ఎక్కడైతే ఆగిందో అంటే ఆ ప్లేస్ పట్టుకుని గాలి తీగా బయటకు ఆ ప్లేస్లో చూస్తున్నాను. ఆ ప్లేస్లోనే భగవంతుడి యొక్క లోపం కానీ ఆయన యొక్క పూర్వమైన శక్తి కానీ ఇందులో ఉంటుంది. కాబట్టి గాలిని గట్టిగా పీల్చినప్పుడు లాగి చేసి పట్టుకోవడం గాలి బయటపడింది. రోజుల తర్వాత మీకు అద్భుతమైన అనుభవం కలుగుతుంది. పాటించడం కాబట్టి స్వామి ఈ విధంగా ఎవరైతే మళ్ళీ మర్చిపోతే ఆలోచించాలంటే అని ఆలోచించి స్వామి ఏం చేశారంటే ఎవరైతే చెప్తుంది కాక ఎక్కడైనా సరే ఏ సభలో కూర్చోబెట్టి చెప్పామమ్మా చంద్రపాలలో మాత్రం వెంకటనామం ఇస్తున్నాం ఆశ్చర్యంగా ఉన్నాడు. ఓకే తల్లి ఇంకా చెప్తానమ్మా చెప్పండి.